తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్ లో వండిన ఆయన గుండెలు ఎదరాలరా నాయన. అవునా? నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పిసిసి అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతనంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇందాక ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన తీరు, ఆ తీరుతోనే మనం అధికారంలోకి వచ్చామన్నట్టు మాట మీరు గుర్తు చేసుకోవాలి. దమ్ము ధైర్యం, ఆ దమ్ము ధైర్యంతోనే 2023 అధికారంలోకి వచ్చాం. పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చాలా సందర్భాల్లో దుర్గామాతగా పోలిస్తూ ఉంటాను. మా మేడం దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, కొత్తగా నియమితులైన కార్యదర్శి విశ్వనాథ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, సురేఖక్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశచంద్రరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సిడబ్ల్యూ సభ్యులు కొప్పుల రాజు గారు, చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు, అదేవిధంగా గీతారెడ్డి గారు, షబీర్ అలీ గారు, రుద్రాజు గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా